జై గురు జై జై గురు అన్న. జై గురు. ప్రార్థన చేయన్న. జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మఖద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికాం వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశికాం వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశికాం శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధకాం శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. శ్రీ భద్రాద్రిరామ శతకం. శ్రీ గణాధీసుని సేవించి వినుతించి భారతీనాథుని ప్రస్తుతించి శ్రీపతి పాదము చిత్తంబులో నుంచి సాంబమూర్తిని సదా సంస్మరించి వాసవాద్యకిల దేవతలను ప్రార్థించి సనకాది మౌనుల సన్నుతించి గురుపదం భోజముల్ కొనియాడి పూజించి వేదాంత వేద్యుల విన్నవించి ఆంధ్రగీర్వాణ కవులనే నాశ్రయించి చేయభూనితి శతకం ఉచిత్తగించు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాఖ్వా. శ్రీ జానకీ రామ సేవక సూత్రామ రఘుకులాంబుది సోమయఘ విరామ పతిత పావన నామ భవ్య పరంధామ కరుణాలలామ సంగ్రామ భీమా వారి రుగశ్యామ వర తులసీధామ యమిత విక్రమ త్రిలోకాభిరామ విజిత భార్గవ రామ వినుత మౌనిత్సోమ సంపూర్ణ కామ తత్సార్వభౌమా భక్త మందార నగధీర భయ విదూర ధనుజ సంహార విమల వేదాంత సారా రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాఖ్వా. వేదముల్ వివరించి విన నేర్చుకోలేదు, శాస్త్ర పురాణము చదువలేదు, ఆంధ్రగీర్వాణములభ్యసింపగలేదు, వేదాంత మార్గముల్ వెదుకలేదు, సూచి చందంబులు శోధించగాలేదు, సాధు జనుల పొందు సలుపలేదు, విలసదలంకార విధము చూడగలేదు, కావ్య నాటకములు కానలేదు, నీ కటాక్షంబు నా మీద మిగుల కలుగా
చేయబూనితి నీ మీద శీస శతము, తప్పు లేకుండా దయచేసి ధరణియందు కవి జనంబులు మెచ్చ విఖ్యాతి చేయు. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాఖ్వా. జై సద్గురు ప్రభు మఖరాజుకు జై, గురు పరంపరమకు జై. జై గురు. జై గురు. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరముకు జై. నిర్భయానంద బోధామృతంలో నేటి అంశం సత్వగుణ సంపన్నంగా ధర్మశాస్త్రానికి కట్టుబడి జీవించినప్పుడు దాన్ని అతిక్రమించకుండా, దాన్ని అతిక్రమిస్తే ఆ ప్రత్యేకత అనేది, ప్రేమ అనేది ప్రత్యేకంగా ఉండదు. బానిసత్వ పద్ధతిలో ఒకరు అధికం ఒకరు తక్కువ అనేటువంటి దానివల్ల, రాగద్వేషాల వల్ల ఇటు కుటుంబంలో కానీ, సంసారంలో కానీ, బాహ్య ప్రపంచంలో కానీ అంతటా కూడా తీవ్రమైనటువంటి ఒడిదుడుకులకు కారణమైన స్థితిలో ఉంటారు. కాబట్టి ఇక్కడ స్వేచ్ఛ అంటే ఏమిటి? స్వేచ్ఛ అంటే ఒకరికొకరు బానిసత్వ భావనతో లేకుండా సర్వసమానత్వ భావనతో వ్యవహరించడం అని చెప్పారు. అది కూడా ఏమిటి? ధర్మబద్ధమైనటువంటి ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుంటూ వ్యవహారం చేయాలి అని అన్నారు. కాబట్టి స్వేచ్ఛ అనేది ఎట్లా అంటే పరస్పరం గౌరవంతో ధర్మశాస్త్రబద్ధంగా జీవించినప్పుడు ఒక అధీనం లేకుండా స్వతంత్రత ఎవరికి వారు అనే దానికి ఉదాహరణగా చెప్పారు. అట్లాగే మనం ధర్మశాస్త్రం ప్రకారం ధర్మాన్ని అనుసరించి సత్వగుణ ధర్మంగా ఉన్నప్పుడు ఆ సత్వగుణ ధర్మంగా ఉన్నా కూడా సాంసారిక ప్రాపంచిక విషయాల్లో సుఖాన్ని పొందామే కానీ స్వేచ్ఛ రాలేదు. నిజమైన స్వేచ్ఛ రావాలంటే జనన మరణ హేతువుల నుంచి వేరవ్వాలి. స్వేచ్ఛ అంటే ఏ స్వేచ్ఛ? ఈ జననం, ఈ సత్వగుణంలో సుఖానికి సంబంధించిన, ఆనందానికి సంబంధించిన స్వేచ్ఛ పొందినట్టే. నువ్వు రజో తమో గుణంగా కాకుండా ధర్మశాస్త్రం ప్రకారం ధర్మబద్ధంగా దాన్ని అనుసరించి సత్వగుణ సంపన్నంగానే సంసారిక విషయాల్లో, ప్రపంచ విషయాల్లో నువ్వు వ్యవహారం చేసినప్పుడు సుఖంగానే ఉంది, సుఖాన్ని పొందావు. కానీ స్వేచ్ఛ అంటే ఏ స్వేచ్ఛ? నిజమైన స్వేచ్ఛ రావాలంటే జనన మరణ హేతు ఏదైతే ఉందో దాని నుంచి వేరవ్వాలి. ఈ జననం మరణం కలగకుండా అయిపోవాలి. అది ఇంక మళ్ళీ ఎప్పటికీ బంధంలోకి రాకుండా ఉన్నటువంటి స్వేచ్ఛ అది. మళ్ళీ ఎప్పుడూ జన్మ కారణమైన వస్తువుతో జన్మను పొంది జన్మ చేత మళ్ళీ బంధంలో ఇరుక్కోకుండా ఉండేది కావాలి. కాబట్టి జనన మరణ హేతు అంటే కారణం, జనన మరణాలకు కారణమైన దాని నుంచి వేరవ్వాలి. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించినప్పుడు సత్వ సంపన్నమైన బుద్ధి పరిధిలో మనం సమిష్టి వ్యక్తితో జీవించినప్పుడు అక్కడ సమత్వ భావనలో సుఖంగా జీవించడం జరుగుతుంది. కానీ అది కూడా జనన మరణ హేతువే. కాబట్టి ఏం చెప్తున్నాడు? సత్వగుణ సంపన్నంగా జీవిస్తూ ఉంటేనేమో నువ్వు అన్యం తెలియకుండా అందరినీ సమానత్వ భావనతో ఎటువంటి రాగద్వేషాలు లేకుండా ధర్మశాస్త్రబద్ధంగా నువ్వు జీవించినప్పటికీ ఆ జీవించినప్పుడు సత్వ సంపన్నమైన బుద్ధి పరిధిలో మనం బాగా సమిష్టిలోను వ్యష్టిలోను అంతటా ఉన్నది ఒక్కటేననే భావనతో జీవించగలిగినాం. అట్లా జీవించగలిగినప్పటికీ సమత్వ భావనలో సుఖంగా జీవించడం జరుగుతుంది. కానీ అది కూడా ఆ సత్వ సంపన్నంగా ఉన్నటువంటి సుఖంగా జీవించడము, వ్యష్టి సమిష్టి భేదాలను నడిచినటువంటి నేనే బ్రహ్మమనే స్థితి దాకా నువ్వు ప్రయాణం చేసినటువంటి బ్రహ్మనిష్ఠుడుగా ఉన్నప్పటికీ కూడా అది జనన మరణ హేతువే. కాబట్టి ఇప్పుడు మనం ఎట్లా జీవించాలంటే, ఎట్లా చేస్తే జనన మరణ రాహిత్యం కలుగుతుందనేటువంటిది ఇప్పుడు మనకు కావాల్సింది. మన విచారణ సారాంశం అంతా ఆఖరికి ఏంటి అంటే, ఎట్లా చేస్తే మనం జనన మరణ రాహిత్యము మనకు కలుగుతుంది అనేటువంటిది ముఖ్యం.
ఇప్పుడు అట్లా అది కావాల్సింది మనకు, అట్లా జీవించాలి. ఇప్పుడు మనకు కావాల్సింది ధర్మశాస్త్రం ప్రకారం జీవించినప్పుడేమో వ్యష్టి సమిష్టి సంబంధమైన సంఘంలోను సంసారంలోను సుఖంగా ఉన్నావు, సుఖంగా జీవించడమే, భేదాలు లేకుండా సర్వసమానత్వ భావనతో సమిష్టిలో అంతా ఒకటే చైతన్యమే ఉన్నది. నామరూపాత్మక వేరువేరుగా ఉన్నటువంటిది కానీ స్త్రీ పురుష భేదం కానీ ఏ భేదము లేకుండా ఉన్నటువంటి సర్వసమానత్వ స్థితిని చెప్పారు అట్లా. సరే, అది అట్లా జీవించినప్పుడేమో వ్యష్టి సమిష్టి సంబంధమైనటువంటి సంఘంలో కానీ సంసారంలో కానీ సుఖంగా జీవించడం అనేది జరిగింది. కానీ జననమరణ రాహిత్యం కాదని తెలిసింది. ఎందుకంటే సత్వసంపన్నంగా పుణ్యధర్మాలనే అన్నిటినీ ఆచరించినప్పటికీ కూడా దాని ఫలితాలని అనుభవించడానికి, అది పుణ్యకర్మ పాపకర్మ ఏ కర్మ అయినప్పటికీ దానికి ఉపాధి కారణమవుతుంది. ఉపాధి కావాలి మళ్ళీ ఆ అనుభవం పొందడానికి. జననమరణ రాహిత్యం కాదని తెలిసింది కనుక ఇప్పుడు జననమరణ రాహిత్యం కావాలన్నప్పుడు మనం ఏ విధంగా జీవించాలి? జననమరణ హేతువుకి కర్మే కారణం. జననము మరణము జరగడానికి కారణమైంది ఏది? ఉపాధి తీసుకురావడానికి కారణమైంది ఏదంటే కర్మే కారణం. ఆ కర్మని రాహిత్యం చేసుకున్నప్పుడే మనకు జనన మరణ రాహిత్యం అవుతుంది. కర్మను రాహిత్యం చేసుకుంటే సత్కర్మ దుష్కర్మ రెండు ఏదైనా కర్మే. సత్కర్మ చేసి పుణ్యమైనప్పటికీ కూడా ఆ పుణ్య ఫలితాలు అనుభవించడానికి ఇంకా ఉత్తమమైనటువంటి జన్మ కలుగుతుంది తప్ప జన్మ రాహిత్యం చెందదు. కాబట్టి కర్మ అనేది జన్మకు కారణం కాబట్టి ఆ కర్మని రాహిత్యం చేసుకున్నప్పుడే జనన మరణ రాహిత్యం అవుతుంది. కనుక ఇప్పుడు మనకు జనన మరణ రాహిత్యం కోసం కర్మని కర్మచేతనే నశింపజేసుకోవాలి. ఆ కర్మను కూడా కర్మచేతనే నశింపజేసుకోవాలి. కర్మ చేయకుండా ఉండడం అనేది ఉండదు. రెయిన్బోలుగా పొద్దున్న లేచినప్పటి నుంచి నిత్య నైమిత్తిక కర్మలు చేస్తూ ఉన్నావు, నీ శరీరానికి సంబంధించిన కర్మలు చేస్తూ ఉన్నావు, లాభాపేక్ష లేని కర్మలు చేస్తున్నావు. అట్లాగే వ్యవహారంగా చేస్తున్నటువంటి సర్వము కూడా ఆ పద్ధతిలో గనక కర్త లేకుండా ఆచరించే పద్ధతిలో గనక చేసుకోవాలి. కనుక ఇప్పుడు ఈ విధంగా ఏ విధంగా కర్మ చేస్తే కొత్త కర్మ ఏర్పడదు అనేది ప్రశ్నించుకోవాలి. ఏ విధంగా కర్మ చేయాలి? ఏ విధంగా కర్మ చేస్తే కొత్త కర్మ ఏర్పడదు, పాత కర్మ ఖర్చు అవుతుంది అనే విధానంగా మనం జీవిత విధానాన్ని మలుపుకొని ఇప్పటి వరకు శరీరము, శరీర ధర్మమైన ధర్మశాస్త్రము దాన్ని అనుసరించి జీవించినాం. ఇప్పటి వరకు జీవించిందంతా అదే. శరీరం ఏమిటి, ఆ శరీరంతో ఏర్పడినటువంటి బంధాలు, మీ ఇంట్లోటివి, బాహ్యంగా మీ ప్రపంచంలోటివి అన్నీ శరీర ధర్మము, దానికి సంబంధించినటువంటి ధర్మశాస్త్రం రాసింటే ఈ ధర్మశాస్త్రం ప్రకారం భార్యావర్తన ఇది, భర్త ప్రవర్తన ఇది, కుటుంబం అంటే ఇది, పిల్లలంటే ఇది, వ్యవహారిక జీవితంలో ఆయా చుట్టుపాట్లు ఉన్నటువంటి వారితో కలిగినటువంటి మళ్ళీ బంధాలు ఏర్పడినాయి కదా. కొడుకు ద్వారా, కోడల ద్వారా, ఇంకోరి ద్వారా, నీ తల్లిదండ్రుల ద్వారా, నీ ద్వారా, నీ తర్వాత వచ్చినటువంటి తరం ద్వారా, అన్ని తరాలు అన్నిటి నుంచి కూడా బంధాలు ఏర్పడుతూ వచ్చినాయి. కాబట్టి ఆ బంధాలు ఏర్పడినటువంటివన్నీ వాటితో ప్రవర్తించినప్పుడు ధర్మబద్ధంగా ప్రవర్తించమన్నాడు, ధర్మబద్ధంగా కర్మం చేయమన్నాడు. కాబట్టి ఏ విధంగా చేస్తే ఇప్పుడు మనం ఆ ధర్మబద్ధంగా చేసింది కూడా పుణ్య సత్వగుణ సంపన్నంగా చేసినప్పుడు దానివల్ల పుణ్యభావం రావచ్చునేమో, కానీ అది కూడా లేకుండా ఏ విధంగా కర్మ చేయాలి, కొత్త కర్మ ఏర్పడకూడదు, పాత కర్మ ఖర్చు అయిపోవాలి అనేది లక్ష్యంగా పెట్టుకొని ఆ విధానంగా మనం జీవిత విధానాన్ని మలుపుకొని ఇప్పటి వరకు శరీరము, శరీర ధర్మమైనటువంటి ధర్మశాస్త్రము దాన్ని అనుసరించి జీవించినావు. ఇప్పుడు అది కూడా జన్మమరణ హేతు అని నిర్ధారణ అయింది. ఇప్పుడు వరకు ఆ విధంగా నీవు జీవించావు, ధర్మబద్ధమాన్ని జీవించినప్పటికీ ఆ ధర్మబద్ధంగా జీవించినటువంటి ధర్మబద్ధమైన కర్మాచరణ కూడా మళ్ళీ ఉపాధికి కారణమే అవుతుందని తెలిసింది. కాబట్టి దానిని కూడా లేకుండా జీవించడానికి అది కూడా జనన మరణ హేతు అవుతుంది. కాబట్టి
ఇప్పుడు జన్మరాహిత్యానికి కావలసినటువంటి కార్యక్రమం అనుకున్నాం. దాన్ని ఉద్దేశించినప్పుడు ఇప్పుడు నీవు ఏదై ఉన్నావు? ఇప్పుడు నువ్వు ఏ స్థితిలోకి వచ్చావు? ఏదై ఉన్నావు నువ్వు? అంటే ఆత్మస్వరూపుడైనటువంటి భావన నీకు కలుగుతుంది కదా. నువ్వు సహజ సిద్ధమైనటువంటి స్థితిలో నిదానంగా వ్యవహారంలో ప్రతిరోజు చేసుకుంటూ చేసుకుంటూ అనేకంగా వచ్చినప్పుడు నీ స్వరూప స్థితిలోకి నువ్వు మాటి మాటికి కాసేపు శరీర ధర్మంలోకి వ్యవహారంలోకి వచ్చినప్పుడు ఈ ధర్మంలోకి ఇటు అటు పోతూ ఉంటే ఆ పోతూ ఉన్న దాన్ని ఎప్పటికీ సహజంగా నేను ఆత్మస్వరూపుణ్ణి అని తెలుసుకోవడానికే దీన్ని ఇది సహజమయ్యేదాకా భావన చెందమన్నాడు. ఏ వ్యవహారం ఎప్పుడు చేస్తున్నప్పటికీ, ఏ వ్యవహారంలో నువ్వు కర్తగా ఉన్నప్పటికీ ఆ కర్తృత్వాన్ని వేసుకోకుండా అప్పుడు ఏం చేసుకోవాలి, శరీరం ధర్మంగా ఏం చేయాలో ఆ పనులన్నిటి ఆ శరీరం అనే పనిముట్టు చేస్తున్నప్పటికీ దాంట్లో ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి సర్వవ్యాప్త చైతన్యాన్ని నేనంటే ఈ శరీరం ఏం పనిచేస్తుందో అది కాదు నేను అనే దాన్ని సహజ సిద్ధమైనటువంటి భావనలోకి వచ్చినటువంటి స్థితిలో నువ్వు ఏర్పడి ఉండాలి. అప్పటికే అట్లా ఉంటే ఆ విధంగా చేసుకుంటే తప్ప కర్మ కొత్తదిగా ఏర్పడకుండా పాతది ఖర్చు అయిపోయే పద్ధతి ఉంటుంది అట్లా చేస్తే. కాబట్టి ఏం చెప్పారు అంటే ఇప్పుడు నువ్వేదై ఉన్నావు పనిముట్టుతో ధర్మశాస్త్రబద్ధంగానే ఆ పనిముట్టు ఎట్లా పనిచేయాలో, ఎవరితో ఎట్లా వ్యవహరించాలో, కుటుంబంతో, బాహ్యంలో, ప్రపంచంతో అన్నిటినీ నేర్పినప్పటికీ నువ్వు ఏదై ఉన్నావో ముందు నీకు గుర్తయి ఉండాలి. ఆయా ప్రకారంగా పనిచేస్తున్నప్పటికీ శరీర ధర్మంతో తాయాత్వం చెందకుండా దాని పని చేసుకుంటున్నప్పటికీ ఆత్మస్వరూపుడైనటువంటి భావన నీకు ఈ విచారణలో ఇంతకుముందు అంతా తెలిసింది. నీకు ఆత్మస్వరూపుణ్ణి అనేది తెలిసింది కాబట్టి, ఆత్మస్వరూపుడైనటువంటి భావన నీకు కలగజేసింది కాబట్టి నీవు శరీరం కాదు, శరీర ధర్మమైన జీవుడివి కాదు. కాబట్టి ఈ శరీరం ఎట్లా ఏర్పడిందో తెలియాలి. తెలిసే కోసమంతా సాంఖ్యం ద్వారా ఎట్లా ఏర్పడిందో తెలిసింది. ఎట్లా ఏర్పడిందో అంటే మూలంగా ఉన్నటువంటి ఉన్నటువంటి ఆకార రూపమైన శరీరమేమో తల్లిదండ్రుల నుంచి వచ్చింది, ఆకార రూపంగా ఉన్నది, తల్లి గర్భంలో పెరిగి వచ్చింది. దానికి కారణమైన సంకల్పం, దానికి కారణ వస్తువు ఏ కర్మ చేస్తే అక్కడికి వచ్చి అక్కడ పుట్టడానికి కారణమైనటువంటిది ఉంది. అనేక జన్మల్ని కలిగించుకుంటూ అనేక ఉపాధులను కలిగించుకుంటూ వస్తున్నటువంటి ఆత్మస్వరూపం ఉంది కదా. అది ఎట్లా వచ్చిందో అనంత విచారణ ద్వారా నీకు తెలిస్తే, శరీరధర్మమైన జీవుడు కాదని తెలిస్తే, ఆ శరీరం ధర్మమైనటువంటి జీవుడు కాదు అని తెలియడానికి శరీరం ఎట్లా ఏర్పడుతుందో తెలియాలి. ఇంకా తర్వాత ఈ రెండు పంచీకరణల్లో పిండాండము బ్రహ్మాండము రెండు ఏర్పడడానికి కారణమైంది తెలిస్తే ఆ కారణమైనది నేనేను, ఆ కారణమైనదే బ్రహ్మము, ఆ కారణమైనదే మహావాక్య విచారణ ప్రకారం నాలో ఉన్న ప్రజ్ఞ, నాలో ఉన్న ఎరుక ఏదైతే సర్వమును గుర్తెరుగుతూ ఉందో, గుర్తెరిగి తెలుసుకుంటూ వాటన్నిటికీ సాక్షిగా ఉందో ఆ స్థితిలో ఉన్నటువంటిదే. కాబట్టి అదే హేతు అవుతోంది. కాబట్టి అంటే ఏవేవి కలిసి శరీరంగా ఉన్నాయి, ఏవేవి శరీరంగా లేనటువంటి స్థితిలో ఉన్నాయి. ఇప్పుడు 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, నేను అనేటువంటి జ్ఞాతతో కూడుకొని మొత్తం 5. ఈ 3 5లు 15 పంచభూతాలు, పంచప్రాణాలు ఇవి శరీరం ఏర్పడడానికి ఆధారమైనవి. ఇవి ఒక్కొక్కటి తన్మాత్రలుగా వేరయి భూతాలుగా ఏర్పడి భూత సముదాయంగా మన శరీరంలో ఇంద్రియాలతో సంయోగం చెంది పనిచేయడం. అవేమో కార్యరూపం ధరించిన తర్వాత తన్మాత్రల యొక్క స్థితే పంచభూతాత్మకంగా ఏర్పడింది. 5 పంచభూతాలు ఏర్పడినాయి. వాటి యొక్క ఆ తన్మాత్రల ప్రభావమే మన శరీరంలో కూడా ఉన్నటువంటి ఆ 5 పంచభూతాత్మకమైనటువంటి విషయాలు ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఏర్పడి అక్కడ సముదాయంగా ఏర్పడిందే ఇక్కడ సముదాయంగా ఏర్పడి ఇంద్రియాలతో సంయోగం చెంది పనిచేస్తోంది. కాబట్టి కార్యక్రమంలో మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సిన విషయము
ఈ తెలుసుకునేటప్పుడు శరీరం నువ్వు ఎట్లా కాదో అనేటువంటిది ఒకే దాన్ని వివరించుకుంటూ ఇది కాదు ఇది కాదంటూ నీ హృదయంలో నేనైనటువంటిది ఏదైతే ఉందో అది నీవై ఉన్నావని దాన్ని తెలియజేసేదే సాంఖ్యశాస్త్రము. ఆ సాంఖ్యశాస్త్రంలో చెప్పిందంతా ఈ విధంగా పంచభూతాత్మమైనటువంటి నీలో 5 25గా ఉన్నటువంటిది అంతా వివరించింది ఏంది అంటే నువ్వు నీ నిజరూపం ఏది, శరీరాత్మకంగా ఉన్నటువంటి పంచభూతాత్మకంగా ఉన్నటువంటిది ఏది, వీటన్నిటిని నడిపిస్తున్న చైతన్యంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా ఉన్నది ఏది, అది నీ నిజమైనటువంటి నేనుగా ఉన్నది అదే. ఇవి అనేకం వచ్చినాయి, అనేక జన్మల్లో అనేక ఉపాధులు ఈ విధంగా వచ్చినాయి. వీటన్నిటికీ ఒకటే తగిలించుకున్న తర్వాత దాంట్లో ప్రవేశం చేసి ఆ ఆవరణ లేకొచ్చి ఆ ఆవరణలో నేను అని అంటోంది. కాబట్టి దీన్ని విడదీసి చూస్తే ఆ విడదీసి చూసి ఏదైతే నిజమైనటువంటి నీవుగా ఉన్నటువంటిది ఉండి ఏది ఈ కర్మలను చేయడానికి కారణమైనదై దేని ప్రకాశం చేతి కర్మల్ని శరీరం నిర్వర్తిస్తుందో దానితో తాయాత్మ్యం చెంది నేనని అనుకుంటుందో దీని నుంచి విడివడి చూడగలిగినటువంటి జ్ఞానం పొందితే నీవు ఆత్మస్వరూపుడుగా సహజసిద్ధ జ్ఞానాన్ని పొందినట్టు. అట్లా చేసుకున్నప్పుడు ఏ విధంగా ఏది నేను కాదనేది వివరించుకుంటూ పోతే నువ్వు ఎట్లా కాదో అనేటువంటిది ఒకే దాన్ని వివరించుకుంటూ ఇది కాదు ఇది కాదని ఇది నేను కాదు ఇది నేను కాదు ఈ పంచభూతాత్మకమైన శరీరంగా ఉన్నటువంటి దాంట్లో ఇవన్నీ ఏ పంచీకరణ ద్వారా చెప్పినటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు, విషయేంద్రియాలు ఇవన్నీ కూడా నేను కాదు. ఈ అన్నిటికీ కారణంగా ఇవన్నిటిని నడిపించడానికి ఏ శక్తిగా ఉండి పనిచేస్తుందో ప్రకాశం అది నేను. అది సమిష్టిగా ఉన్న దాంట్లోనూ ఉంది, పరమాత్మగా ఉంది, ఇక్కడ వ్యష్టిలో ఆత్మగా ఉంది. ఆ రెండింటి ఏకత్వ స్థితిని నువ్వు గుర్తిరిగితే ఈ మూడవస్థలకు మేలినటువంటి స్థితిలో ఉండి గుర్తించగలిగినటువంటి ప్రత్యేగాత్మగా ఉంటే అప్పుడు సమిష్టిలో ఉన్నటువంటి పరమాత్మ ప్రత్యేగాత్మ ఒకటేననేది గుర్తించే స్థితికి నువ్వు వెళ్తే అప్పుడు నీవేది అనేది నీ నిజరూపం నువ్వు తెలుసుకుని దాంట్లో నుంచి దాటుకునేటువంటి పద్ధతి ఏమో గురుమూర్తి కరుణ చేత, అక్కడి నుంచి భయం గురుమూర్తి కరుణ చేత జరుగుతుంది. ముందు ఇక్కడ నువ్వెవరో నీ నిజమైన ఎవరో ఏదేది నువ్వు కాదో విచారణ చేసుకుంటూ వచ్చి ఇది నేను అని తెలియజేసే స్థితిలో అన్నిటినీ తెలిపేదే ఈ సాంఖ్యశాస్త్రం. కాబట్టి పంచకోశాలని ఆ పంచకోశాల ద్వారా నీవు ఒక్కొక్క దాన్ని వివరించుకుంటూ అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలను తెలుసుకోవాలి. ఒక్కొక్క కోశం ఎట్లా ఏర్పడింది, ఆ కోశం ఎట్లా సత్యము నిత్యము కాదు, ఆ కోశం ఎట్లా సత్యము నిత్యము కాదు, అది దానికి శాశ్వతత్వం ఉందా, ఏది శాశ్వతత్వంతో అనేకత్వాన్ని పొంది మళ్ళా అక్కడి నుంచి మళ్ళీ ఇంకా అనేకమైనటువంటి జన్మలకు కారణమైనటువంటి ఉపాధిని ధరించుకుంటూ పోతోంది, ఏది పనిముట్టుగా ఏర్పడి దానికి అవకాశం ఇచ్చినటువంటి ఆవరణగా ఉండి మళ్ళీ పోతోంది, నశిస్తూ పోతోంది, ఏది నశించకుండా పోతోంది. ఈ విచారణ అంతా ఈ కోశం ఎట్లా ఏర్పడింది, ఇది ఎట్లా నిత్యం కాదు సత్యం కాదు అని విచారించి అనిత్యమైన దాన్ని నిరూపించి వాటి నుండి ఆత్మ సత్యమైనది అనే దాన్ని వేరు చేసి పంచకోశ వివరణ ద్వారా నిరసించుకుంటూ ఈ పంచకోశాలు లేని కాదు, నీవైన హృదయ కేంద్రంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపుడు సత్యమని నిర్ధారణ చేసుకోవాలి. ఇదంతా ఈ పంచభూతాత్మకమైన దాంట్లో పంచకోశాలతో మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమైనటువంటి కోశాలు, ఆ తర్వాత ఈ ఏర్పడినటువంటి ఈ సర్వము కూడా ఇంద్రియాలతో కూడినటువంటిది ఏది కూడా నేను కాదు, వీటన్నిటి సమన్వయాన్ని నడిపిస్తున్నటువంటి అధిష్టాన చైతన్యంగా ఉన్నది నేను అని నేను ఆత్మస్వరూపుడైనటువంటి సత్యము నిత్యమైనటువంటి దాని దాకా ప్రయాణం చేస్తే అది నేను, దాన్ని కూడా నిరసించినటువంటి స్థితి తదుపరి వచ్చేది.
దాన్ని నిరసన చేయాలంటే ముందు నువ్వు ఆత్మనిష్ఠుడైనటువంటి బ్రహ్మనిష్ఠుడైనటువంటి స్థితిలోకి సహజ ప్రయాణం సహజ స్థితిలోకి వచ్చి ఉండాలి. ఇంకా మాటి మాటికి నీకు ఒకరు గుర్తు చేయాల్సిన పని లేకుండా ఉన్నటువంటి స్థితిలోకి రావాలి. మాటి మాటికి నేను ఫలానా పేరుతో ఉన్నవాడిని, శరీరాన్ని, నేను ఈ విధమైన కుటుంబ పాత్రలు పోషిస్తున్నటువంటి తల్లిని, తండ్రిని, లేకపోతే అన్నను, చెల్లిని, ఏ భావనలు వస్తున్నాయో అవన్నీ శరీరానికి సంబంధించినవే అవన్నీ అనేటువంటిది సహజమైపోయి ఆ గుర్తుకొస్తానే ఏ వ్యవహారం లేక జాగ్రత్త ప్రపంచంలోకి వచ్చి జాగ్రత్త ప్రపంచంలో ఏ పనులు మొదలుపెట్టినప్పటికీ అవన్నీ నేను కర్త, వాటికి కాదు. నేననే పనిముట్టు పనిచేస్తోంది. నేను ఆత్మ చైతన్య స్వరూపమైనటువంటి స్థితిలో ఉన్నాను అని నిర్ధారణ చేసుకుని ఆ స్థితిలో నిలకడ చెందాలి. ఇప్పుడు నీవేదై ఉన్నావు, ఆత్మస్వరూపుడివై ఉన్నావు అనేటువంటిది నిర్ధారణ చేసి, ఇప్పుడు నీ జీవిత విధానాన్ని ఆత్మగా జీవింపజేయడానికి సంసిద్ధి చేయడం జరుగుతుంది. ఈ విచారణ అంతటి ద్వారా నువ్వు ఆత్మస్వరూపుడుగా జీవించడానికి సంసిద్ధత చేయడం జరుగుతుంది. ఇప్పుడు నీ భావన ఎట్లుండాలంటే, నేను ఆత్మై ఉన్నాను, ఆత్మస్వరూపుడిని, ఆత్మస్వరూపురాలిని అనే భావనతో ఇప్పుడు నీవు నిద్ర నుంచి లేచినప్పుడే ఆ భావనతో లేస్తూ, నాలో ఉన్న ఆత్మే సర్వత్రా ఉన్నది అనేటువంటి భావనతో లేస్తానే ఏమొస్తుంది? ఇంతవరకు నిద్రపోయి ఉన్నావు. సర్వ ప్రపంచాన్ని మరిచావు, సర్వ విషయాల్ని మరిచావు. వ్యష్టి సమిష్టి భేదాలు గాని ఏవి తెలియవు. ఏవీ లేవు. ఏమున్నాయో కూడా తెలీదు. ఏమీ లేనటువంటి స్థితిలో నిద్రపోయి, ఆ నిద్రలో నుంచి లేస్తానే సర్వము ఏర్పడినటువంటిది సర్వము తోచిందింక. నిద్ర నుంచి లేస్తానే. ఆ తోచిన దాంతో చూస్తానే నీకు ముందు భావన రావాల్సిందేంటంటే, ఉన్నదంతా సర్వత్రా వ్యాపించి ఉన్నది ఆత్మస్వరూపమే ఉన్నది. సమిష్టిగా ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా ఉన్నదే అంతటా ఉన్నది. బ్రహ్మాండం అంతటా ఉన్నదదే, అంతటా ఉన్నది అదే. నేనది. నేను ఆ స్థితిలో ఉన్నటువంటిది. నేను ఆత్మస్వరూపుణ్ణి, ఆత్మస్వరూపురాలిని అని ఎవరైనా సరే, ఆ స్త్రీ పురుషుడు అనే దాంతో భేదం లేకుండా ఆ భావంతో నీవు నిద్ర నుంచి లేచినప్పుడే ఆ భావనతో లేస్తూ ఉన్న ఆత్మే సర్వత్రా ఉన్నది అనేటువంటి భావంతో నేనే సర్వంలోనూ ఉన్నాను. నేను ఆ సర్వం కంటే వేరుగా లేను. సర్వంలోనూ నేనే ఉన్నాననే భావన చేయాలి. ఆ భావన చేసి ఇతరులలో కూడా నిన్ను చూసుకోవాలి. ఇతరులుగా కనపడుతున్నవన్నీ కేవల శరీరాలే. అంతటా వారిలో ఉన్న చైతన్యం నా చైతన్యమే. సర్వము ఒక్కటే అనే దాంతో చూసుకోవాలి. ఇతరులలో కూడా నేను చూసుకొని వాళ్ళతో జీవన విధానంలో వ్యవహరించేటప్పుడు మనం ఏ విధంగా జీవించాలి అనేదంతా నేను ఇంతకుముందు అంతా చెప్పారు. కుటుంబంలో వ్యవహరించినప్పుడు, పిల్లలతో వ్యవహరించినప్పుడు, ఇతరులతో వ్యవహరించినప్పుడు, వారి వారి గుణాలతో కూడి వాళ్ళొచ్చి వాళ్ళ గుణాల ప్రకారం ప్రవర్తించినప్పుడు, నువ్వు మళ్ళీ నీలో ఉన్న గుణాలతో నువ్వు ప్రవర్తిస్తావు కాబట్టి ఏ విధంగా జీవించాలి అని ఇంతకుముందు దాంట్లో శరీర ధర్మంగా ఏ విధంగా జీవించాలో, శరీర ధర్మంతో తాదాత్మ్యం చెందకుండా, అంటకుండా ఏ విధంగా జీవించాలో ఇంతకుముందు అనేక సార్లు ఈ గ్రంథంలోనే అనేక సార్లు వచ్చింది. ఇప్పుడు మనకు విషయాలేమిటి? కర్మలేమిటి? ఏమిటి విషయాలు? ఏవి కర్మలు? మనంగా చేసుకున్నటువంటిది కాదది. ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు కర్మ చేసుకోవడానికి అవకాశం లేదు గదా! ఒంటరిగా ఉన్నావు. ఒంటరిగా ఉండి మనోబుద్ధులలోకి ఆంతరికంగా విచారణ చేసుకుంటూ ఉన్న సమయంలో ఏ కర్మను చేయట్లేదు గదా! భావనలో ఏ విధంగా ఉన్నావు భావనలో? సర్వవ్యాప్త చైతన్య స్థితిలో ఉన్నటువంటి అంతటా ఉన్నటువంటిది ఒక్కటే అనే భావనలో ఉన్నామనుకో. ఇప్పుడు కర్మ చేసేటువంటి శరీరం ఏమవుతుంది? ఆ భావనలో ఉన్నప్పుడు ఆ భావన జరుగుతూ ఉంది. ఆ భావనలో వ్యవహారం జరుగుతూ, వ్యవహారం లేకొచ్చినటువంటి శరీరం వ్యవహారం చేస్తున్నప్పటికీ దానితో తాదాత్మ్యత లేదు. ఇంటికాడ బయలుదేరినావు ఎక్కడో తోటలోకి పోతానే ఉంది శరీరం అది. నీ భావనలో మాత్రం ఆంతరిక భావనలో సర్వవ్యాప్త చైతన్యం ఒక్కటే ఉన్నటువంటి స్థితిలో నీది అది భావన చెందుతోంది. బాహ్యంతో తాదాత్మ్యం చెందకుండా. పోతూనే శరీరం ఏం పోతూనే ఉన్నప్పటికీ భావం ఆ విధంగా ఉందనుకో. ఆ భావనలో ఏది సెపరేట్‌గా ఉన్నటువంటి నేను కర్త అనేటువంటిది ఏది రాలేదు. దాంతో చేయలేదు, తాదాత్మ్యం చెందలేదు.
దీని పని ఇది చేసుకుంటున్నప్పటికీ దాని పని అది చేసుకుంటూ ఉంది. కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు ఒంటరిగా అంటే భవన్లో ఒంటరిగా అట్లున్నప్పుడు కర్మ చేసుకోవడానికి అవకాశం లేదు కదా. ఎవరో ఒకరితో సమాజం పట్ల కానీ సంసారం పట్ల కానీ ఇతరులతో అవినాభావ సంబంధంతోనే సంస్కారాలు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి. ఈ సంస్కారాలు ఎట్లా ఏర్పడినాయి? ఆ ఏర్పడినప్పుడు ఎవరో ఒకరితోనూ మీ ఇంట్లో వాళ్ళతో కానీ సమాజంలో వాళ్ళతో కానీ ఈ సంసారం పట్ల కానీ బాహ్యంగా జరుగుతున్నటువంటి ఏ వ్యవహారం పట్ల కానీ ఇతరులతో ఏర్పడినటువంటి అవినాభావ సంబంధాలతోనే సంస్కారాలు ఏర్పడుతూ ఉంటాయి. వాళ్ళతో వ్యవహరించడమే సంస్కారం దాని పేరు. కనుక ఈ సంస్కారాలు ఇతరుల చేత మనకు మనకు ప్రాప్తించినవి కనుక ఇతరుల చేతనే మనం ఆ ప్రాప్తించిన సంస్కారాలను రద్దు చేసుకోవాలి. ఆ వారితో వ్యవహరించినప్పుడు అట్లా వచ్చినాయి కాబట్టి వారి చేత నా చుట్టూ ఉన్న వాళ్ళ చేతనే నాకు ఏర్పడినాయి ఇవన్నీ బంధాలు. వాళ్ళతో వ్యవహరించినప్పుడు ఏర్పడినటువంటి గుణాలతో కూడి వ్యవహరించినప్పుడు ఏర్పడిన సంస్కారాలు. కాబట్టి ఆ ప్రాప్తించిన సంస్కారాలను రద్దు చేసుకోవాలి. ఇప్పుడు రద్దు చేసుకునే పద్ధతిలో కర్మ చేస్తే అప్పుడు నువ్వు కర్తగా లేకుండా ఆ కర్మకి యొక్క ఫలితాన్ని నీ పైన ఆపాదించుకోకుండా ఉన్నటువంటి విడుదల కావాల్సినటువంటి స్థితి ఉంది. వాళ్ళ చేతనే మళ్ళీ అదే సంస్కారం చేత ఆ సంస్కారాన్ని రద్దు చేసుకోవడానికి వీలు పడుతుంది. వాళ్ళతో వ్యవహరించినప్పుడు కూడా ఆ వేళతో వ్యవహరించినప్పుడు ఏం చేయమన్నారు? శరీరం అనే ధర్మంతో దానికి సంబంధించిన దానిగా చేయమన్నారు. మళ్ళీ అక్కడ ప్రియాప్రియాలు పెట్టుకున్నారనుకో, పిల్లలు, అబ్బా నా పిల్లలు అని మళ్ళీ నా మనవాళ్ళు అని తీవ్రమైన ప్రేమానురాగాలతో మళ్ళీ వారితో ప్రియము, ఇతరులతో అప్రియము అనే భావనతో చూసినప్పటికీ మళ్ళీ నీకు అక్కడ వేరు భావన అనేటువంటి వేరు సంస్కారం వస్తుంది. కాబట్టి అందరితోనూ వ్యవహరించినప్పుడు ఆ వ్యవహారంలో వ్యవహారకర్తగా నువ్వు వ్యవహరిస్తున్నప్పుడు ఇతరులతో కానీ ఎవరితో కానీ శరీర ధర్మంగా ప్రవర్తిస్తున్నది. శరీర ధర్మంతో ఇగో వీళ్ళు వాళ్ళు ఆ పిల్లలే అయినప్పటికీ నేను వాళ్ళకి ఏంటమైనా చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అవి చేసి పెట్టాల్సిందే. అవి చేస్తున్నప్పుడు మళ్ళీ ప్రియము అప్రియం అనేటువంటి భావనతో చేయకూడదు. ఎప్పుడు చేసినప్పటికీ వీళ్ళకి చేయాల్సిన ధర్మంగా వీళ్ళకి చేసావు, ఇంకో భర్తకు చేయాల్సిన ధర్మంగా ఇంకోరికి చేయాల్సిన ధర్మంగా శరీర ధర్మంగా నీ పని నువ్వు చేసావు అంతే. కాబట్టి తటస్థ విధానం ఈ వచ్చినటువంటి ఈ సంస్కారం చేత రద్దు చేసుకోవడానికి ఎట్లా వీలపడుతుందంటే మన దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? అందరిలోనూ నేనే ఉన్నా. ఈ సంస్కార ప్రేరణగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చాడు. ఈ సంస్కార ప్రేరణగా ఉన్నటువంటి ఆయన సంస్కారం చేత ఆయన వచ్చాడు నాకు. ఆయన సంస్కారంతో ఆయన తటస్థపడ్డాడు. సంస్కారం చేత అతను ప్రేరేపింపబడి కార్యరూపంలో కానీ విషయాల్లో కానీ వ్యవహరిస్తున్నాడు. ఇంట్లో కానీ బాహ్యంగా కానీ అట్లా వ్యవహరిస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు ఆ శరీర బాధ్యతతో ఏం ధర్మాలు ఉన్నాయో ఏం చేయాలనో ఆ విధంగా నువ్వు కూడా చేయాలి తప్ప అక్కడ ఉన్నటువంటి అవతల వ్యక్తి సంస్కారాలతో కూడుకొని ఉంటే గుణాలతో కూడుకొని ప్రవర్తిస్తే మళ్ళీ నువ్వు కూడా అదే రకమైన పద్ధతిలో గుణాలతో కూడి వ్యవహరించినటువంటి స్థితిలో చేయాలి. అతను అక్కడ దాని చేత అతనికి ఉన్న సంస్కారం చేత ప్రేరేపించి వ్యవహరిస్తున్నాడు. కాబట్టి నేను కూడా ప్రవర్తించినప్పుడు ఆ విధమైన సంస్కారంతో ఉన్నానా, ఏ విధంగా ప్రేరేపించబడి నేను ఏ విధంగా ప్రవర్తిస్తున్నా అనేది నీలోకి నువ్వు చూసుకోవాలి. కాబట్టి విషయాల్లో వ్యవహరించినప్పుడు ఆ విషయాలు నావే కదా. ఆ కర్మలో నుంచి ఆ విషయాల నుంచి విడుదల చేయడానికి అతను నాకు సహాయకారిగా ఉన్నాడు. అతను నుంచి ప్రవర్తిస్తున్నప్పుడు నేను కూడా ఆ విషయాలతో ప్రవర్తించకుండా ఆ రకమైన పద్ధతిలో కర్మం చేయకుండా దాంట్లో నుంచి విడుదల కావడానికి నేను ఆలోచన చేసి నేను ఆ విధంగా చేసి ప్రవర్తించినప్పటికీ ఆ ప్రవర్తనలో తాజాత్మత లేని విధంగా చేసి దాంట్లో నుంచి విడుదల కావడానికి సహాయకారిగా ఉన్నట్లే
అతను ఎట్లన్నా ప్రవర్తించని, నీ శరీర ధర్మంగా చేయాల్సినటువంటిది నువ్వు చేయాలి అంతే. కాబట్టి కొత్తగా మళ్ళీ కర్మలను చేసుకోవడము అంటే మళ్ళీ దానితో విషయాలతో కూడి, ఆ విషయాలు మళ్ళా అవతల వ్యక్తి యొక్క సంస్కారాల ప్రేరణతో కూడి నువ్వు ప్రవర్తించినప్పుడు మళ్ళీ కొత్త కర్మ కూడా నువ్వు చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఉన్న కర్మల్ని పోగొట్టుకోవాలి, కొత్త కర్మను చేయకూడదు. ఆ కర్మను నేను చేసినట్టు, ఆ శరీర ధర్మంగా చేసినటువంటి పని చేసినప్పటికీ తాదాత్మ్యతతో చేయలేదు కాబట్టి నాకు కర్మ లేదు. కాబట్టి అతను లేకపోతే నేను కర్మ రద్దు చేసుకోలేను. ఈ ఇంట్లో వాళ్ళందరూ కూడా లేకపోతే ఆ ఇంట్లో వాళ్ళతో వ్యవహారం చేస్తున్నప్పటికీ విషయాలని సమత్వ భావనలోకి తెచ్చుకోకుండా చేస్తేనేమో మళ్ళీ నేననేటువంటిది అక్కడ తాయత్వం చెందుతుంది కాబట్టి కర్మ ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో నీతో నీ చుట్టూ ఉన్నటువంటి వ్యవహరిస్తున్నటువంటి వారితో నువ్వు ప్రవర్తించినప్పుడు వీళ్ళందరితో పాటు వీళ్ళతో ఇతను లేకపోతే వీళ్ళు లేకపోతే నేను కర్మ రద్దు చేసుకోలేను. వాళ్ళు అట్లా విధంగా ప్రవర్తించినప్పటికీ నేను వీళ్ళతో విషయాలలో కానీ ఏమిట్లో అయినా సమత్వ భావనలోకి నేను తెచ్చుకోలేను. నేను సమత్వ భావనతో తెచ్చుకోలేననే భావనతో ఈ విధంగా ఆత్మభావంతో ఉండి ఆత్మపరంగా సంసారంలోనూ ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయాలతో అన్ని కర్మల్లోనూ ఏ కర్మ నిర్వర్తించినప్పటికీ, ఏ కర్మన్నా ఇంట్లో చేయని లేదా బాహ్యంలో చేయని, ఏ పని నిర్వర్తించినప్పటికీ అన్ని కర్మల్లోనూ ఈ భావనతోనే జీవించినప్పుడు ఆయా కర్మలు ఈ శరీర భావనతో దీనివల్ల ఏర్పడినటువంటి సంస్కారాలతో తాదాత్మ్యం చెందని రీతిలో కనుక వ్యవహరిస్తే నేను చేయాల్సిన పని నేను చేయాలి అంతే తప్ప మళ్ళీ కొత్త కర్మలతో కొత్తగా విషయాలతో కూడుకొని ప్రవర్తించే విధంగా లేదు. దీంట్లో నుంచి విడుదల కావాలనే పద్ధతిలోనే సర్వసమత్వ భావనలో ఆ వ్యవహారం చేసి ప్రవర్తిస్తున్నటువంటి వారు, నీ మీద కోపంగా వచ్చిన వారు, గొడవకు వచ్చిన వారు, ఇతరత్రా వచ్చిన వారు కూడా వేరుగా లేరు కదా. వారు నామరూపాత్మక సంసారం శరీరంతో వారి సంస్కారాలతో గుణాలతో కూడి ప్రవర్తిస్తూ ఉన్నారు. నువ్వు ఈ విచారణ ద్వారా నువ్వు తెలుసుకొని నువ్వేమైనావు? సర్వవ్యాప్త చైతన్యంలో భావంగా సమత్వ భావనతో అన్యంగా ఉండి వాళ్ళ శరీర ధర్మంతో వాళ్ళ యొక్క సంస్కారంతో గుణంతో ప్రవర్తించినప్పటికీ నీకు వ్యతిరేకంగా కానీ అనుకూలంగా కానీ వ్యవహరించినప్పటికీ నువ్వు ఒకే రీతిలో చూడగలగడము, ఒకే రీతిలో వ్యవహరించగలగడము అనేది ఉంది. అది నీ కొత్త కర్మ ఏర్పడనీయకుండా ఉన్న కర్మలను రద్దు చేసుకునే పద్ధతిలో పయనింపు చేస్తుంది నిన్ను. కాబట్టి ఎప్పుడైతే విషయావరణ తొలగించుకున్నావో, విషయాలతో కూడినట్టు ప్రవర్తించకుండా ఆ విషయాలలో కానీ ఇతరులలో కానీ ఇంట్లో కానీ సమత్వ భావనతో ఏర్పడి సమత్వ భావనతో ప్రవర్తించావో, అప్పుడు ఎప్పుడైతే విషయావరణ అనేది తొలగించుకున్నావో ఆ విషయాలతో తాదాత్మ్యం చెందకుండా ఆయా విషయాలలో ప్రవర్తించినప్పటికీ తాదాత్మ్యం చెందకుండా విషయావరణ తొలగించుకున్నావో నీ యొక్క స్వరూప జ్ఞానంలో స్థిరమవుతావు. అవును, స్థిరమైపోతావు. నువ్వు ఎప్పటికీ మళ్ళీ ఏం పని వ్యవహారం చేస్తున్నప్పటికీ నేను శరీర ధర్మంగా ఉన్నటువంటి గుణాలతో కూడుకొని సంస్కారాలతో కూడుకొని ప్రవర్తించేటువంటి వ్యష్టి కాకుండా నేను సమిష్టి భావనతో ఉన్నటువంటి సమత్వ భావనతో ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఏదైతే ఉన్నదో దాంట్లో స్థిరమైపోతావు. స్వరూప జ్ఞానంలో స్థిరమవుతావు. మళ్ళీ మాటికి చెప్పాల్సిన పని లేదు, గుర్తు చేయాల్సిన పని లేదు. ఆ భావనలో స్థిరపడిపోయి ఉంటావు. ఇప్పటిదాకా ఒక ఆవరణలో ఉన్నావు. ఇప్పుడు దాకా ఏమిట్లో ఉన్నావు? ఈ ఆవరణ అనే దాంట్లో శరీరం అనే ఆవరణలో ఉన్నావు. ఆ ఆవరణ తొలగించుకునేసరికి నీ యొక్క నిజస్థితి స్థిరంగా ఉంది. ఆ శరీరం అనే ఆవరణ తొలగించుకొని సర్వవ్యాప్త చైతన్యంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని, అదే సమిష్టిలో ఉన్నటువంటి బ్రహ్మ చైతన్యం, అదే ఈశ్వరత్వం. ఈయన జీవభావంతో నేను శరీర భావంతో లేకుండా ఉంటే ఆ ఈశ్వరత్వంగా ఉన్నటువంటి సమిష్టి భావన నాదే, సమిష్టిగా ఉన్నటువంటి ఈశ్వరత్వం నాది. అప్పుడు వేరుగా ఉన్నటువంటి వారే లేరు, వేరుగా తోచేవారు లేరు. వ్యవహారం ఏ విధంగా చేస్తున్నప్పటికీ దాంతో తాయత్వం చెందకుండా చేస్తున్నావు.
విషయాలనేటువంటి ఆవరణను తొలగించుకున్నటువంటి స్థితిలో ఉన్నావు. విషయ ఆవరణలో లేకుండా విషయావరణకు పైన ఉన్నటువంటి ఆ విషయాల్లోనే నువ్వు చేస్తున్నటువంటి విషయాలు అయినప్పటికీ దాంతో తాయత్వం చెందలే. శరీరం అనే భావంతో చేయలే, సర్వసమత్వ భావంతో చేస్తున్నావు ఇంకా. కాబట్టి విషయావరణ తొలగించుకొని చేస్తున్నావు. నీ స్వరూపంలో స్థిరం అవుతావు ఆ విధంగా చేస్తే. ఇక ఇప్పటిదాకా ఆ ఆవరణ ఉన్నావు, ఆవరణ తొలగించుకునేసరికి నీ యొక్క నిజస్థితి ఏది? నీవే సర్వవ్యాప్తి చైతన్యమైనటువంటి బ్రహ్మం. అది నీవు. ఇప్పుడు పేరుతో పెట్టుకోబడినటువంటి ఒక పేరు ఏర్పరచుకున్నటువంటి శరీరంగా ఉన్నటువంటి మీ ఇంట్లో వ్యవహారం చేస్తున్నటువంటి ఆ వ్యవహారం నేను కాదు. అట్లాగే బయటి వారితో ప్రపంచంతో వ్యవహారం చేస్తున్నటువంటి ప్రపంచంతో తాదాత్మ్యం చెందుతున్న నేను కాదు. ఆ రెండు ఆవరణల నుంచి బయటపడి ఆవరణ రహితంగా ప్రవర్తిస్తున్నావు. ఇప్పుడు ఆవరణతో కూడుకొని లేవు. నీ నిజస్థితిలో ఉన్నటువంటి సర్వవ్యాప్తి చైతన్యంలో ఉన్నావు నువ్వు. నీ యొక్క స్థితిని యథాతథంగా చూసుకొని అప్పుడు సహజంగా నేను ఆత్మనై ఉన్నాననేటువంటి భావనలో కర్మ పట్ల వ్యవహరిస్తావు. కర్మ పట్ల వ్యవహరించేటప్పుడు ఆత్మస్వరూపుడుగా ఉండి వ్యవహరిస్తే సర్వసమత్వ భావనతో ఆ కర్మ నువ్వు చేస్తున్నప్పటికీ నేను చేయట్లేదు, నేను కర్తగా చేయట్లేదు. సమిష్టి కర్మ ఏ విధంగా జరుగుతుందో ఆ కర్మలో భాగంగా నేను చేస్తున్నటువంటిది సర్వసమత్వ భావనతో నేను అనే తాదాత్మ్యత నుంచి విడివడి చేస్తున్నా. ఆ తాదాత్మ్యత లేకుండా చేస్తున్నా. ఆత్మస్వరూప భావనలో సర్వవ్యాప్తంగా ఉన్న అంతా ఒక్కటేననే భావనతో చేస్తున్నా. ఆ చేస్తున్న దాంట్లో చేస్తున్నానని నేను భావించే నేనుగా ఉన్నటువంటిది లేదు. సర్వకర్మలు సమిష్టిలో ఏ విధంగా జరుగుతున్నాయో కర్తృత్వ రహితంగా జరిగినట్టుగానే నేను కూడా చేస్తూ ఉన్నా. ఏ కర్త భావన నాకు లేదు, ఏ విషయ భావన లేదు. దానివల్ల లాభం వస్తుందనేది లేదు, నష్టం వస్తుందనేది లేదు, ఏ భావము లేదు. చేయాల్సిన పని చేస్తున్నా అంతే. ఆ కర్తవ్య నిర్వహణలో చేస్తున్నా. ఆ విధమైన భావనలో సహజంగా వ్యవహరిస్తే మళ్ళీ ఇంకా కొత్త కర్మను తెచ్చుకునేటువంటి భావనలో ఉండవు. నేను కర్తగా ఉన్నానని శరీరంలోకి దిగివచ్చి చేసినటువంటి కర్మలకన్నిటికీ ఉత్తమమైనటువంటి కర్మ చేసినప్పటికీ కూడాను, పుణ్యకర్మ చేసినప్పటికీ కూడా ఆ పుణ్యకర్మకు సంబంధించిందైనా సరే మళ్ళీ ఉపాధి కలిగేటువంటి దానికే దారితీస్తుంది. కాబట్టి ఆ ఏ రకమైన కర్మ చేసినప్పటికీ సత్వగుణ సంబంధమైన ఇతర సంబంధమైన ఏ కర్మ చేసినప్పటికీ నేను లేక దిగి వచ్చి చేయరాదు. దానికి అతీతంగా ఉన్నటువంటి స్థితిలో చేయాలి. ఆ విధంగా కర్మలో కూడా వ్యవహరించాలి. ఆ కర్మ పట్ల కర్మ ఎవరిది? అక్కడ ఉన్నది ఎవరు? కర్మ ఎవరిది? ఇది అక్కడ ఉన్నది ఎవరు? నేనే. ఈ కర్మ సంబంధించినటువంటి వ్యక్తి ఆ కర్మ సంబంధంగా వచ్చాడు. ఆ కర్మ రద్దు చేయాలంటే అతని ద్వారా వచ్చింది కాబట్టి అతని ద్వారానే రద్దు కావాలి. నువ్వు నీతో వ్యవహరించే వ్యక్తి ఏ విధంగా వచ్చాడు? నీతో వ్యవహరించే వ్యక్తి స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే వ్యవహరించడానికి ఒకరు వచ్చారు. ఆ వ్యవహారం ఏమైంది? ఈ కర్మ సంబంధించినటువంటి వ్యక్తి ఆ కర్మ సంబంధంగా వచ్చారు. నీకు కర్మ సంబంధంగా వచ్చారు. నీ కర్మ సంబంధంగానే నీ ఇంట్లో వాళ్ళు ఏర్పడినారు. ఆ ఏర్పడిన వాళ్ళంతా నీకు బంధంగా నువ్వు మార్చుకున్నావు. ఏం చేసావంటే వాళ్ళందరూ వాళ్ళ ఆత్మస్వరూపంలో వాళ్ళు చేసినటువంటి కర్మల ఫలితంగా ఎక్కడ ఏ విధమైన బంధం లేకిరుక్కోవాలో అది వచ్చింది వాళ్ళ కర్మ ఫలితంగా. నువ్వు దాని గురించి ఆలోచన చేయట్లే కదా. నీ కుటుంబంలో నీకు పుట్టినటువంటి కొడుకులుగా బిడ్డలుగా నీ శరీర సంబంధంతో ఉన్నటువంటి బాంధవ్యంతో చూస్తున్నావు. మళ్ళీ వాళ్ళకి ఏర్పడిన బాంధవ్యాలతో చూస్తున్నావు. మళ్ళీ వాళ్ళకు కలిగినటువంటి పిల్లల్ని ఇదే ఈ శరీరంతో వాళ్ళ శరీరంతో మళ్ళీ ఇంకా శరీరాలు, అన్ని శరీరాలు అనేటువంటి భావనతో చూస్తున్నావు. కాబట్టి ఈ కర్మ అనేది ఎవరు చేస్తున్నారో ఈ కర్మకు సంబంధించి ఆ కర్మ సంబంధించిన వ్యక్తి ద్వారా నీకు కర్మ సంబంధంగా నీ లేకొచ్చారు, నీతో వ్యవహరించడానికి వచ్చారు. కాబట్టి ఆ కర్మ రద్దు చేయాలంటే అది అతని ద్వారా వచ్చింది కాబట్టి అతని ద్వారానే రద్దు కావాలి. కాబట్టి అతనిలో ఉన్నది నేనే. అతనిలో ఉండి కర్మ చేస్తున్నది నేనే, ఇతనిలో ఉండి కర్మ చేస్తున్నది నేనే.
ఈ అనేకంగా నిర్వహిస్తున్న అన్ని కర్మలలో నేననేది ఉంది కాబట్టి నేను విడివడినటువంటి స్థితిలో ఉండి సమిష్టి కర్మగా ఉన్నటువంటి దాంట్లో ఉంటూ నేనులోకి దిగి రాకుండా ఉన్నటువంటి కర్మ చేస్తే దీంతో తాయత్వం చెందకుండా అప్పుడు ఈ కర్మ నాదే అయినప్పటికీ అతని కర్మ నాదే అయినప్పటికీ దానితో తాయత్వత లేదు. కనుక ఏం చేస్తున్నాము? కర్మని కర్మచేత రద్దు చేసుకోవాలి తప్ప అతను కర్మచేత ప్రేరేపించబడి ఇష్టంగా కానీ విరోధంగా కానీ వ్యవహరిస్తున్నాడని అనుకునే జీవుడు ఎక్కడ లేడు. అట్లా వ్యవహరిస్తే మళ్ళీ అతను అతనిగా వ్యవహరిస్తున్నాడు. అతని కర్మ సంస్కారబద్ధంగా అతను వ్యవహరిస్తున్నాడు. మళ్ళీ నేను నా పేరుతో నా శరీరంతో నాకున్నటువంటి సంస్కారబద్ధంగా వ్యవహరించినట్టు అవుతుంది. కాబట్టి కర్మ ఇద్దరూ కర్మ చేసినట్టు అవుతుంది. కర్మ రద్దు ఎప్పుడు చేసుకోవాలి ఇంకా? కాబట్టి అతనిలో ఉన్నది నేనే, నాలో ఉన్నది అతనే. అనేకత్వంగా అనేక జీవుల్లో అనేక మందిలో ఉన్నదంతా ఒక్కటే. ఆ ఒక్కటి చైతన్యం అనేదే. చైతన్యం లేకపోతే సర్వజీవులు గాఢ నిద్రావస్థలో ఏ విధంగా ఉన్నారో, నిద్రలో ఏ విధంగా, సమాధిలో ఏ విధంగా ఉన్నారో, ఎవరికి వారు వారి సంస్కారాలను తాత్కాలిక ఉపసంహరణలో ఉండి ఏ వ్యవహారము లేని స్థితిలో ఉన్నారు. కాబట్టి కర్మ చేత కర్మ చేయడానికి మేల్కొల్టానే కర్మలో ఉన్నటువంటి నేననేటువంటిది, శరీరం అనేటువంటిది, సంస్కారాలు అనేటువంటివి గుణాలతో కూడుకొని వ్యవహారం చేసేటువంటి వాడు వస్తున్నాడు. కాబట్టి కర్మ చేసేటప్పుడు అతనిలో నాలో ఉన్నది ఒక్కటే. కాబట్టి కర్మ చేస్తున్నది అతని ద్వారా చేస్తున్న కర్మ కూడా నాదే. కనుక కర్మని కర్మచేత రద్దు చేసుకోవాలి అంటే నేను కర్మచేత ప్రేరేపింపబడి ఇష్టంగా కానీ విరోధంగా కానీ వ్యవహరిస్తున్నాడని, అతను ఇష్టంగా వ్యవహరిస్తున్నాడు నా పట్ల, లేదంటే అతను అయిష్టంగా వ్యవహరిస్తున్నాడు, విరోధంగా వ్యవహరిస్తున్నాడు నాతో అనే భావన కూడా నీకు కలగకూడదు. నీ చేయాల్సిన ధర్మం ఏదో నువ్వు చేయాలంతే. తాదాత్మ్యం చెంది మళ్ళీ అతను ఇట్లా ప్రవర్తిస్తూ చేస్తున్నాడని అనుకుంటే మళ్ళీ నువ్వు ఇక్కడ కర్మను రద్దు చేసుకోలేవు. కాబట్టి ఇక్కడ నేను చేస్తున్నాడు, విరోధంగా చేస్తున్నాడు, ఇష్టంగా చేస్తున్నాడు అనుకునేటువంటి జీవుడు నీలో లేడు. అనుకునేటువంటి జీవభావనలో నుంచి నువ్వు పైభావన లేకపోయినావు కాబట్టి, ఆ పైభాగంలో ఉన్నటువంటి చైతన్యంగా ఉన్నావు కాబట్టి నీలో అక్కడ ఆ విధంగా అనుకునే జీవుడు లేడు. ఇంకా శరీర ధర్మంగా జీవుడు లేడు. నీ స్థానంలో నీలో భావించేవాడు ఏ విధంగా ఉన్నాడంటే ఆ స్థానంలో ఆత్మపరంగా నీవు ఉన్నావు. ఆత్మపరమైనటువంటి స్థానంలో ఉన్నావు. కనుక ఆత్మకు ఏ గుణాలు లేవు. జీవుల్లోకి దిగొచ్చావా, సంస్కారాలు కర్మలు లేకొచ్చావు, గుణాలు లేకొచ్చావు, గుణాలతో కూడి ప్రవర్తించినావు. గుణాలతో కూడి ప్రవర్తించినటువంటి స్థితిలో లేవు ఇప్పుడు నువ్వు. ఆత్మగా ఉన్నటువంటి సర్వవ్యాప్తి చైతన్యం నువ్వే అయినప్పుడు గుణాలతో లేవు. గుణము వచ్చింది అంటే గుణాలతో కూడి వ్యవహరించినప్పుడే ఇవి ఏర్పడతాయి. సత్వగుణ సంపన్నంగా ఏర్పడిని, అవి ఇతర గుణాలతో ఏర్పడిని, ఆయా గుణ ప్రభావం చేత చేసేటువంటి కర్మలు అవుతాయి. అవి గుణరహితంగా చేస్తున్నటువంటి కర్మలు చేస్తున్నటువంటి ఆత్మపరంగా ఉన్నావు నువ్వు. కనుక ఆత్మకు ఏ గుణాలు లేవు, ఏ కర్మలు లేవు. కర్మలంటికి ప్రేరేపణ కలిగినటువంటి అంతఃకరణ చైతన్యంతో భావన చెంది ఆయా పాత్రలు లేకొచ్చి ఆయా పాత్రలతో ప్రవర్తించినప్పుడు గుణాలతో కూడుకొని ప్రవర్తిస్తున్నావు కాబట్టి ఆ చేసినటువంటి కర్మలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు నువ్వు ఆత్మస్వరూపంగా ఏ గుణాలు లేనటువంటి స్థితిలో చేస్తే ఏ కర్మలు లేవు. కర్మ ఫలితాన్ని అనుభవించడానికి అక్కడ తీసుకోవడానికి ఎవరూ లేరు. కర్మ ఫలితాన్ని అనుభవించడానికి కర్మ నేను కావాలి, దానివల్ల నాకు ఇది కావాలని కోరుకొని చేయట్లే కదా, నేనుగా చేయట్లేదు కదా, నేను ఒక్కరుగా వ్యక్తిలోకి దిగొచ్చి చేయట్లేదు. కాబట్టి అవతల దాన్ని యువతల దాన్ని రెండింటినీ నేనేనని భావిస్తున్నాను. కాబట్టి సర్వవ్యాప్తంగా ఉన్నదాన్ని కూడా నేనేనని భావిస్తున్నా. కాబట్టి ఆ కర్మ ఫలితాన్ని తీసుకోవడానికి నేను లేనాడ. నేను సర్వవ్యాప్తి చైతన్యంగా ఉన్నా కాబట్టి నేనేం తీసుకోవట్లే. అతను ఒకవేళ ఆ విధమైనటువంటి అవతల ప్రవర్తించే వ్యక్తి ప్రవర్తించినప్పటికీ నేను దాంతో తాయత్వం చెందలేదు. ఆ గుణాలతోనూ తాయత్వం చెందలే. గుణరహితంగా ఉన్న స్థితిలో నుంచి నేను కర్మ చేస్తూ ఉన్నా. కాబట్టి ఆ కర్మ ఫలితం తీసుకోవడానికి ఎవరు లేరాడ. వ్యష్టి లేడు. సమిష్టిలో లీనమైనటువంటి స్థితిలో
సమిష్టిలో ఆత్మస్వరూపమైన స్థితిలో ఉన్నాడు. అక్కడ భావన చెందుతున్నాడు కాబట్టి ఇక్కడ కర్మ తీసుకునే వ్యక్తి ఎవడూ లేరు. కనుక ఇప్పుడు పాత కర్మ నశించింది, కొత్త కర్మ ఏర్పడకుండా అసలు కర్మే లేకుండా పోయింది. అది చేస్తున్నటువంటి కర్మ నీకు ఆపాదించుకోవాల్సిన పని. నువ్వు పాత కర్మ నుంచి విడుదలయ్యావు, కొత్త కర్మ ఏది చేయట్లే. కాబట్టి పాత కర్మలు నశించాయి, కొత్త కర్మ ఏర్పడకుండా ఉంది. అసలు కర్మే చేసినప్పటికీ కర్మ లేకుండా పోయింది. కర్మలన్నీ వ్యవహరిస్తున్నప్పటికీ, జరుగుతున్నప్పటికీ, జరుగుతున్న దాంట్లో నేను తాయత్వం చెందకుండా ఉండి చేశాను ఆ కర్మల్ని. నేను సర్వవ్యాప్త చైతన్యంగా ఉన్నా కాబట్టి నేననేది ఆపాదనలేకే రాలే. కాబట్టి ఆ వచ్చినటువంటి ఫలితం తీసుకునేది ఎవరు? నేను లేక దిగి వస్తే నేను తీసుకుంటా. నేను లేక దిగి రాలేదు, నేను అక్కడ నుండి చేస్తున్నా, అక్కడ సమిష్టి భావనతో చేస్తున్నా. అవతలుండే ఇంగోరు వారు వీరు అనేటువంటి భావనే లేదు, ఏకత్వ భావనలో ఉన్నటువంటి స్థితిలో చేస్తున్నా. ఇంకా తీసుకునేది ఏమీ లేదు, దాని ఫలితాన్ని తీసుకునేది లేదు. కాబట్టి కొత్త కర్మ ఫలితము లేదు, పాత కర్మ పద్ధతి పోయింది, రెండూ పోయినాయి. కర్మ చేసినప్పటికీ కర్మను అంటకుండా చేసినటువంటి స్థితిలో చేశారు. ఈ విధంగా ఆత్మపరమైనటువంటి జీవితాన్ని సహజంగా జీవిస్తూ, అందరిలో నిన్ను చూసుకుంటూ, ఈ విధంగా కర్మని కర్మ చేతనే రద్దు చేసుకుంటూ ఈ విధంగా ప్రవర్తించినప్పుడు ఆత్మపరమైన జీవితాన్ని సహజ సిద్ధంగా శరీర ధర్మంతో కాకుండా ఆత్మపరమైనటువంటి సహజ జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉండి, అందరిలో మళ్ళీ నేను చూసుకుంటూ, ఆ అందరిలో వేరుగా లేరు, ఎవరు వేరుగా కనపడుతున్నటువంటి భావనే నీకు లేదు. వారికి ఉంటే వారి సంస్కారాలు మళ్ళీ వాళ్ళు రద్దు చేసుకునే వరకు, వాళ్ళు ఇటువంటి విచారణా పద్ధతిలో వాళ్ళ స్వరూపాన్ని గుర్తిరిగి వాళ్ళు రద్దు చేసుకునే వరకు వాళ్ళు ఉండని. వాళ్ళు ఉన్నారనే భావన నీకు లేదు, వాళ్ళకుంటే ఉండని. వాళ్ళు ఉన్నారనే భావన, వాళ్ళు ఎట్లున్నారనే భావన, ఏ విధంగా వ్యవహరిస్తున్నారనే భావన, వాళ్ళ కర్మలకు నువ్వు బాధ్యుడు కాదు. కాబట్టి నువ్వు వ్యవహరించేది మాత్రం ఈ విధంగా వ్యవహరిస్తూ, అందరిలో నిన్ను చూసుకుంటూ, ఆ విధంగా కర్మ చేతనే కర్మను రద్దు చేసుకుంటూ ఈ అనుభవాన్ని గడించినప్పుడు అందరిలో ఉన్నటువంటి నీవు అనే అనుభవం వచ్చి, ఆ అనుభవం ద్వారా అందరిలో ఉన్న నీవు పోయి, అందరిలో ఉన్న నీవు అందరిలోనూ నిన్ను చూసుకుంటూ ఉన్నప్పటికీ అందరిలోనూ ఉన్నటువంటి నేననేది లేదు. నీవు లేనటువంటి నేననేటువంటిదే లేదు. నీవు అందరిలో ఉన్నటువంటి అనుభవమే ఉంది, సర్వవ్యాప్తంగా. ఇంకా ఒక్కటే, ఇంకా అన్ని సర్వజీవుల్లో సర్వంలోనూ ఒక్కటే ఉన్నది. ఇంకా అనేకత్వం రెండు అనేటువంటి రెండోది అనే ద్వంద్వమే లేదు. కాబట్టి అందరిలో ఉన్నటువంటి నీవు అనే అనుభవం వచ్చి, ఆ అనుభవం ద్వారా అందరిలో ఉన్న నీవు పోయి, అందరిలో ఉన్నటువంటి అందరిలో ఉన్న నీవుగా ఉన్నటువంటి పోయి అన్ని నీలో ప్రవేశిస్తున్నాయి, అన్ని నాలో ప్రవేశిస్తున్నాయి. నేను అన్నిలోనూ అందరిలోనూ నేనున్నాననేది కాదు, అన్నిలోనూ అన్నీ జరుగుతున్నవన్నీ కూడా నాలో నాకు సంబంధించినటువంటి జరుగుతున్నవి, ఆ ఎదుటి వాళ్ళు చేస్తున్నవి, ఈ సమిష్టిగా జరుగుతున్నాయి, బ్రహ్మాండంలో జరుగుతున్నవి, సర్వము జరుగుతున్నాయి. ఆ జరుగుతున్నవన్నిటినీ గుర్తెరుగుతున్నది నేను, నాలో వారిలో సమిష్టిలో అన్నిట్లోనూ. ఆ గుర్తెరుగుతున్న జ్ఞానంగా ఉన్నది నేను, ఆ గుర్తెరుగుతున్న ప్రజ్ఞగా ఉన్నదే నేను. కాబట్టి ఆ విధంగా తెలుసుకొని, ఆ విధంగా తెలుస్తుంది అన్ని నీలో జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా అందరిలో ఉన్నటువంటి నీవు, అందరూ నీలో ఎప్పుడైతే ప్రవేశించారో, అందరూ చేసేటువంటివన్నీ కూడా నీలో ప్రవేశించి నీ భావనలో చేరాయో, ఉన్నది వ్యష్టిలో ఆత్మగాను, సమిష్టిలో బ్రహ్మంగాను నేనే ఉన్నాను. వ్యష్టిలోకి దిగొచ్చినప్పుడు వ్యష్టిలో ఆత్మగా, సమిష్టిలో ఉన్నప్పుడేమో సమిష్టిలో బ్రహ్మంగా, ఈ రెండుగా నేనే ఉన్నా. వ్యష్టిలో దిగొచ్చి చేసినప్పటికీ దానితో తాదాత్మ్యత లేదు. తాదాత్మ్యం చెందితే మళ్ళీ వ్యష్టి సమిష్టిల తేడాలను తెలుసుకొని వ్యవహరించినట్టుగా కాదు. కాబట్టి నామరూపాత్మకంగా వ్యవహరిస్తే మళ్ళీ నువ్వు దిగొచ్చి వ్యవహరించినట్టు. కాబట్టి అందరిలో ఉన్నటువంటి నీవు, అందరూ నీలో ఎప్పుడైతే ప్రవేశించారో అప్పుడు ఉన్నది వ్యష్టిలో ఆత్మగాను, సమిష్టిలో బ్రహ్మంగాను నేనే ఉన్నాను. నేను తప్ప
అన్యంగా ఉండేది లేదు. కాబట్టి వ్యవహరించిన వాటన్నిటితోనూ తాదాత్మ్యంతో కోపం చెంది తాదాత్మ్యంతో ఇంకా ఇతర రకాల గుణాలతో వ్యవహరించడానికి అవతల చేస్తున్న వ్యక్తి వేరుగా ఉన్నాడనే భావన నీలో లేదు కాబట్టి. వేరుగా ఉన్నాడనేదే లేదు. వాళ్ళందరూ చేస్తున్నది నాలో ఉండే చేస్తున్నారు. నాలోనే అన్ని సర్వము జరుగుతున్నాయి. జరుగుతున్న దాన్ని గుర్తెరుగుతున్నది నేనే. కాబట్టి వ్యష్టిగా ఉన్నప్పుడు ఆత్మస్వరూపంగా ఉన్నాననే భావనతో చేసినా. ఆ వ్యష్టి అనే భావంతో చేయలే. ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి స్థితిలో చేశా వ్యష్టిగా కూడా. సమిష్టిలో ఉన్నటువంటి సర్వమును బ్రహ్మముగా ఉండి నేనే చేశా. నేనే ఆ బ్రహ్మముగా ఉన్నా సమిష్టిలో. సమిష్టిలో ఉన్నటువంటి బ్రహ్మము నేనేనన్నాను కాబట్టి ఏ ఎరుకైతే అఖండ ఎరుకగా చేస్తోందో అక్కడ ఉన్నటువంటి స్థితిలో కూడా నేనే ఉంది. నేను అనేటువంటి వ్యష్టి లేదు అక్కడ. అంతటా ఒక్కటై ఉన్నది. ఒక్కటే ఇంకా సర్వజీవుల్లో చేస్తున్నది అక్కడ చేస్తున్నది ఒక్కటే అనేది నువ్వు తెలుసుకున్నావు. కాబట్టి నీకు వాటితో పని లేదు ఇంకా ఇతరత్రా చేసేదాంతో. బ్రహ్మముగా నేనే ఉన్నాను, వ్యష్టిగా ఆత్మగాను నేనే ఉన్నా. సర్వత్రా సర్వము నాలోనే ఉన్నాయి. సర్వత్రా ఉన్నవి సర్వము అంతా నాలోనే ఉన్నాయి. నాకంటే అన్యంగా ఏమీ లేనటువంటి దాంట్లో ప్రవేశించి నాకంటే అన్యంగా ఏమీ లేదు. అన్నీ నాలోనే ఉన్నాయి. ఆ వ్యవహరిస్తున్న వారు నాలోనే ఉన్నారు. ఈ వ్యవహరిస్తున్న వారు నాలోనే ఉన్నారు. చుట్టూ ఉన్న సర్వ జగత్తులో జరుగుతున్న సర్వ వ్యవహారం అంతా నాలోనే ఉంది. నేనుంటే నేను భావన చేస్తే ఇవన్నీ ఉన్నాయి. నేను లేకుండా ఉంటే, నేను లేని స్థితిలో ఉంటే, నేను సమిష్టి భావనలో ఉంటే సర్వము జరుగుతున్నదంతా తెలియబడుతున్నదంతా కూడా ఆ చైతన్యానికి తెలుస్తోంది. అదే సర్వమును గుర్తెరుగుతున్నటువంటి స్థితిలో ఉంది. ఆ అనుభవాన్ని కూడా పొందితే అప్పుడు సర్వము నేనే అయి ఉన్నా. సర్వము నేనే అయి ఉన్నా. ఆ అనుభవాన్ని పొందుతున్నవాడిని నేనే. ఆ అవతల ఉండేటువంటి అనుభవాన్ని చేస్తున్నటువంటి కర్త నేనే. దాన్ని తెలుసుకుంటున్నటువంటి వాడిని నేనే. సర్వము నేనే. ఈ సర్వ సమిష్టికర్తగా సమిష్టి చర్యలకు కూడా తెలుసుకుంటూ సమిష్టి చర్యలు కూడా నాలోనే జరుగుతున్నాయి. నేనే ఆ సమిష్టి బ్రహ్మముగా ఉన్నాననేటువంటిది గనుక తెలుసుకుంటే సర్వము నేనే ఉన్నాను. అయినా ఒక్కటిగానే ఉన్నాననే ఏకత్వానుభవం వచ్చింది అనుకో. ఆ ఏకత్వానుభవంలో జీవిస్తూ మళ్ళీ నేను ఆత్మననే భావం కూడా లేకుండా సహజ స్థితిలో ఉన్నప్పుడు ఆ ఏకత్వంగా ఉన్న భావనలో వ్యవహరించేటప్పుడు కూడా మళ్ళీ ఏకత్వం అనేటువంటి నేనులో నామరూపాత్మమైన నేనులోకి దిగి రాకుండా ఆత్మస్వరూప భావనతో దాని సహజ స్థితిని నిలబెట్టుకుంటూ సహజ స్థితిలో ఉన్నావు. పూర్తిగా ఆనందంగా ఉన్నటువంటి ఆ స్థితిని అనుభవిస్తూ ఉన్నావు. పూర్తి ఆనందంగా ఆ స్థితిని అనుభవిస్తున్నావు అంటే ఇప్పుడు వేరు భావం ఆనందం నశించడానికి ఏమిటి అంటే తాదాత్మ్యం చెందడమే. శరీరంతో తాదాత్మ్యం చెందినప్పుడు ఇంటికో చుట్టూ ఉన్న వారితో ఉన్నటువంటి దానితోనో లేదా సమాజంతో బయటి ప్రపంచంతో తాదాత్మ్యం చెందినప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి దాంతో నీకు వ్యతిరేకంగా లేకపోతే అనుకూలంగా లేకపోతే విషయాలుగా అంతకుముందు నిన్ను బాధింపబడినవి సంతోషింపబడినవి ఇవన్నీ వ్యవహారంలోకి వస్తాయి కాబట్టి వాటితో తాదాత్మ్యం చెందినప్పుడేమో మళ్ళీ ఆయా దుఃఖాలు ఆయా సుఖాలు అనేటువంటివి వస్తాయి. అవి లేకుండా జీవించి సహజ స్థితిలో ఉన్నప్పుడేమో ఆ సహజ స్థితిలో ఆ భావం కూడా మళ్ళీ నేను ఆత్మగా ఉన్నాను, నేను ఇదిగా ఉన్నానని వ్యష్టిలో కాకుండా నిరంతరం సమిష్టిలో ఉన్నటువంటి బ్రహ్మస్థితిలో గనక ఉంటే సహజ స్థితిలో ఇంకప్పుడు ఈ వ్యష్టిగా జరిగినటువంటి బాహ్యంగా జరిగిన ఆనంద కారణాలు కానీ దుఃఖ కారణాలు కానీ ఇతర కారణాలు ఏవీ లేవు. ఇంకా వాటితో తాయాత్మత లేదు. ఎప్పుడూ ఆనందంగా ఉన్నటువంటి స్థితే ఉంది. అన్యమైనటువంటిదే తోచకుండా ఉంది. కాబట్టి ఎప్పుడూ ఆనందంగా పూర్తిగా ఆనందంగా ఉన్నటువంటి ఆ స్థితిని అనుభవిస్తూ కొంతకాలానికి దాంట్లో నుంచి మరలా స్పందన చేత బయటికి రావడం జరుగుతుంది. ఆ విధమైన ఆనంద స్థితిలో ఉంటూనే బయటికి రావడము, వ్యష్టిగా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ దాంతో తాదాత్మ్యం చెందకుండా ఉండడము జరుగుతుంది. ఇంక అక్కడి నుంచి ఇక నేను బ్రహ్మననే స్థితిలో నుంచి కూడా బయటకు పడేది అనేది నిన్న మొదట్లో చెప్పారు. మళ్ళీ తిరిగి ఇక్కడ కూడా చెబుతూ ఉన్నారు. తదుపరి పేరాల్లో వస్తది. నేను బ్రహ్మననే స్థితిలో నుంచి కూడా మళ్ళీ ఎట్లా విడుదల కావాలి? నేను ఆ స్థితిలో నుంచి కూడా విడుదలైతే కదా
మళ్ళీ సమిష్టిలో ఉన్నటువంటి స్థితిలో ఆనందాన్ని పొందుతూ ఉన్నాను. ఎప్పుడో మళ్ళా కదిలికొచ్చింది. కదిలికొచ్చి మళ్ళీ ఆ ఆనంద స్థితిలో నుంచి మళ్ళీ దిగజారామనుకో, కాబట్టి ఆ స్థితిలో నుంచి కూడా పోతే కదా, ఆ స్థితిలో ఉన్నదానికే కదా సంకల్పం కలుగుతోంది. ఆ సంకల్పం చేతనే శూన్యంగా ఉన్న దాంట్లో సర్వమును సృష్టించడానికి కారణమైంది దాంట్లోనే ఉంది. కాబట్టి దాంట్లో నుంచి ఎట్లా విడుదల కావాలి అనేది తదుపరి విచారణ చేసుకుందాం. సమయం సరిపోయింది. మంగళం చెప్పండి. మంగళము మంగళంబు మహనీయ గురునికి మంగళంబు, సర్వులు శరణు కోరే సాధు స్వరూపునికి మంగళంబు. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే, సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురు.